అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, ఇంట్లో అలంకరణలు, ఇల్లంతా కూడా చక్కగా బొమ్మల కొలువు, భోగి మంటలు, తర్వాత పిల్లలకేమో భోగి పళ్ళు పొయ్యడము, ఇలాగా చుట్టాలు వచ్చే పోయే వాళ్ళతో ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా గోపూజ. గోపూజ చాలా విశేషమైనది. దానాలు ఇంకా ఇంకా విశేషమైనది. అసలు బొమ్మల కొలువు గురించి చెప్పాలంటే సర్వసాధారణంగా పిల్లలకి ఆనంద ఉత్సాహాల కోసము తీర్చిదిద్దే దీనినే దసరా బొమ్మల కొలువు అని కూడా అంటారు. దసరా నవరాత్రుల్లో 10 రోజులు అంటే 9 రోజు రాత్రులు ఈ సరదా బొమ్మల కొలువు పండుగ జరుగుతుంది. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుగుతుంది. దీని అలంకరణకు 9 మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు ఈ మెట్లపై రకరకాల బొమ్మల్ని అలంకరిస్తూ ఉంటారు. దీ దీపము, ధూపము, నైవేద్యము ఇలా ప్రతిరోజు లలితా సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలు, ముఖ్యంగా లక్ష్మీ పూజ ఇవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. పేరెంట్ అని పిలుస్తారు. రోజు ఒక కన్యకి చిన్న అమ్మాయి అన్నమాట, ఒక సుహాసినిగా పెట్టుకొని భోజనం పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులు, బట్టలు ఇస్తాం. ఇలా దసరా 9 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పేరంటానికి ముత్తైదులను పిల్లల్ని పిలిచి అందరికీ పసుపు కుంకుమ తాంబూలాలు దక్షిణ ఇస్తే తమ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో మగవాళ్ళంతా ఇచ్చిపుచ్చుకునే కుంకుమ ఇల్లాలి సౌభాగ్యానికి చిహ్నం. అష్టగంధము పసుపు ఆరోగ్యానికి చిహ్నం. మహిషాసురుని చంపేందుకు దేవి కొంతకాలము సూది మన మీద తపస్సు చేసిందంట. అందుకని బొమ్మల కొలువునన్ని రోజులు సూదిలో దారము పెట్టి ఏ పని చెయ్యరు. ఈ బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే. దసరాల్లో పెడతారు. కొంతమంది బొమ్మల కొలువు పెట్టడం మొదలుపెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున 9 మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక కొత్త బొమ్మని కొనడం సాంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు లైట్లతో అలంకరిస్తూ ఉంటారు. కానీ బొమ్మల కొలువు అంటే మట్టితో తయారు చేసినవి పింగాణి బొమ్మలు మాత్రమే పూర్వము వాడుతూ ఉండేవాళ్ళము. దేవుని బొమ్మలైన వినాయకుడి ముఖ్యంగా పెడతాము. గణపతి, రాముల వారు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి ఇలాగ మన ఇంటి దేవతలందరినీ కూడా కొలువై ఉంటారు. ఈ బొమ్మల కొలువులో పెళ్లితంతు బొమ్మలు, హాస్య బొమ్మలు మొదలైనవన్నీ ఉంటాయి ఇందులో. దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అక్కడ రైతులు పొలము దున్నుతున్నట్టుగా అక్కడ వరి మట్టిలో వేసి చెట్లని, ముఖ్యంగా చెట్టుని, చిన్న చిన్న గడ్డి చెట్లను పెంచుతారు. దాని చుట్టూరా గార్డెనింగ్గా కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా పెళ్ళివి అక్కడ విశేషమైన అలంకరణగా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ ఆ కొలువులో పెడతారు. కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురాతన కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలు వంటివి కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ అలంకరణ ఎంతో చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఇది ఆచారంగా కూడా ఉంటుంది. ఒక్కొక్క ఇంటికి చేస్తారు, బొమ్మల కొలువు పెడతారు. కొంతమంది పెట్టే ఆచారం ఉండదన్నమాట. కానీ ఇది ఒకసారి పెట్టడం మొదలు పెడితే తప్పకుండా ప్రతి సంవత్సరము పెడతాం. చూడండి, అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారు. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇలాంటివన్నీ కూడా. అసలు బొమ్మలు ఎలా అమరుస్తారో తెలుసా? పై మెట్లపై దేవుళ్ళ బొమ్మలు ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా ఉంచే ఈ చోటునే సత్వగుణానికి ప్రతీకగా నిర్వర్తిస్తామన్నమాట. కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారు. అవి తామస గుణాలకి ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్య భాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధ వీరులు వంటి బొమ్మలు ఉంచుతున్నారు. ఇక అన్నిటికన్నా పైమెట్టు మీద ఉంచే కలశం దేవి కరుణకు సూచనగా భావిస్తారు.
ఈ 3 గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షం లభ్యమవుతుందని అంటారు. ఇది బొమ్మల కొలువు తత్వము. మెట్లపై తెల్లని వస్త్రము పరిచి ఈ పై బొమ్మలను అమరుస్తాం. బాగుంది కదా ఈ బొమ్మల కొలువు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగా బొమ్మల కొలువు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాను. మీకు ఇంకా తెలిసిన ఏమైనా విషయాలు, ముఖ్య విషయాలు ఉంటే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఇంటి ముందు వేసిన ఈ రంగవల్లి మీకు నచ్చింది అనుకుంటాను. అందరికీ మరొక్కసారి సంక్రాంతి, కనుము, భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే. ఓం నమః శివాయ.